నాదెండ్ల హమాల్వాడి 35-36 డివిజన్లో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ కమిషన్ కి పలు సూచనలు చేశారు. నగరంలోని డ్రైనేజీ సమస్య కీలకంగా మారిందని, మున్సిపల్ సిబ్బంది నిత్యం డ్రైనేజీ పూడికలు తీయాలని, అవసరం ఉన్న చోట డ్రైనేజీ కాలువలు పునఃనిర్మాణం చేపట్టాలని, ఇందూర్ కార్పొరేషన్ ను పారిశుద్ధ్యంలో రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే విధంగా మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. నగరంలోని వీధి దీపాలు కొరత పెద్ద మొత్తంలో ఉందని, వీలైనంత వరకు త్వరగా నగరంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. నాందేవాడ హమాల్వాడి 35-36 డివిజన్లో ఉన్నటువంటి పట్టణ ప్రకృతి వనాలు అధ్వాన్నమైన స్థితిలో ఉన్నాయని, వాటిని సుందరీకరణ చేసి పార్కు నిర్మాణం చేసి నగరవాసులకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని సూచించారు. నగరవాసులకు మౌలిక సౌకర్యాల కల్పనలోని ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్, డివైఈఈ సుదర్శన్ రెడ్డి, షాజీద్ అలీ, ఏఈ పావని, కార్పొరేటర్స్ ఎర్రం సుధీరు, మాస్టర్ శంకర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి మరియు అన్ని డిపార్ట్మెంట్ల హెడ్స్ ఈ గారు అండ్ ఈ డివిజన్లకు సంబంధించిన ఏఈ ఎస్ఐలు ఇతర సిబ్బందితో కలిసి 35-36 డివిజన్ పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకొనటానికి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ఈ పర్యటన జరిగింది. ఈ 2 డివిజన్లలో ముఖ్యంగా ఇక్కడ మేజర్గా సమస్య ఏంటిదంటే, పాత టౌన్ కావడం వల్ల, సిటీ కావడం వల్ల ఏరియా డ్రైనేజెస్ కొద్ది ప్రాబ్లం ఉంది, మరియు సఫిషియెంట్ వాటర్ ఉంది. ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు కొద్దిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కమిషనర్ గారు దాన్ని చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 డివిజన్లలో స్పెషల్ టీం తోటి 2 డివిజన్లు కూడా స్పెషల్ టీం తోటి ఒక మాస్ క్లీనింగ్ చేయడం మరి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదన్నా కానీ పార్కులు 35 డివిజన్ల పార్కు, 36 డివిజన్లో కూడా పార్కు చూడడం జరిగింది. వాటిని డెవలప్ చేయడానికి కమిషనర్ గారు దానికి ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఏదైనా సమస్యలు ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు కూడా తీర్చడానికి వారి దృష్టికి వచ్చింది. వాళ్ళు తీర్చడానికి దే ఆర్ రెడీ టు